వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీయు వ్యర్థము వ్యర్థము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీయు వ్యర్థము 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 సమస్తము వ్యర్థము సూర్యుని జగములో సర్వము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము మునుపు ఉండినదే ఇక ఉండబోనది మునుపు జరిగినది ఇక జరగబోనది మునుపు ఉండినది ఇక ఉండబోనది మునుపు జరిగినది ఇక జరగబోనది సూర్యుని క్రింద నూతనమైన ఏదీ లేదు అంతయు వ్యర్థము సూర్యుని క్రింద నూతనమైన ఏదీ లేదు అంతయు వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము తల్లి గర్భము నుండి ఎట్లు వచ్చేను అట్లే దిగంబరిగా మరలా పోను తల్లి గర్భము నుండి ఎట్లు వచ్చేను అట్లే దిగంబరిగా మరలా పోను తాను ప్రయాస పడినాదాని చేతగుని పోడు తాను ప్రయాస పడి చేసుకొని దానిలో ఏదైనా చేతగుని పోడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము నీడవలేని తమ దినములన్నీ వ్యర్థముగా గడుపు కొనుచు నీడవలేని తమ దినములన్నీ వ్యర్థముగా గడుపు
కరమైన వలయందు చిక్కుబడునట్లు చిక్కుబడెదరు చేపలు బాధ కరమైన వలయందు చిక్కుబడునట్లు చిక్కుబడెదరు పీటలు అలల్లో పట్టుబడునట్లు అశుభ కాలమున పట్టుబడెదరు పీటలు అలల్లో పట్టుబడునట్లు అశుభ కాలమున పట్టుబడెదరు వ్యర్థము వ్యర్థము సర్వము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము ఇది అంతయును వినిన తరువాత తేలిన ఫలితము ఇదే ఇది అంతయును వినిన తరువాత తేలిన ఫలితము ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇది ఏమిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇది ఏమిది వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము ఈటము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీయు వ్యర్థము వ్యర్థము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీయు వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సమస్తము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. మళ్ళీ పాడుకుందాం ఈ పాట. పాటలు ఉండలే కదా. పాటల పుస్తకం లేదు ఎట్లా పోయింది. ఇదమ్మా మళ్ళీ చదువు పాడినాకడే పెట్టండి. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము 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 సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీయు వ్యర్థము వ్యర్థము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీయు వ్యర్థము వ్యర్థము
గర్భము నుండి ఏడ్చు వచ్చేను, అట్లే దిగంబరిగా మరలా పోవును. తల్లి గర్భము నుండి ఏడ్చు వచ్చేను, అట్లే దిగంబరిగా మరలా పోవును. తాను ప్రయాస పడి చేసుకొనినా దానిలో ఏదైనా చేతగుని పోడు. తాను ప్రయాస పడి చేసుకొనినా దానిలో ఏదైనా చేతగుని పోడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. నీడవలేని తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచు, నీడవలేని తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచు, వారి బ్రతుకు నందు ఏది వారికి క్షేమము ఎవరికి తెలియదు. వారి బ్రతుకు నందు ఏది వారికి క్షేమము ఎవరికి తెలియదు. దైత్యము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. చేపలు బాధ కరమైన వలయందు చిక్కుబడునట్లు చిక్కుబడెదరు. చేపలు బాధ కరమైన వలయందు చిక్కుబడునట్లు చిక్కుబడెదరు. పీటలు వలలో పట్టుబడునట్లు అశుభ కాలమున పట్టుబడెదరు. పీటలు వలలో చిక్కుబడునట్లు అశుభ కాలమున పట్టుబడెదరు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. ఇది అంతయును వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. ఇది అంతయును వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇది ఏవిది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇది ఏవిది. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో సర్వము వ్యర్థము. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ జగములో
బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जब उसका रूबरू, मार्ग में खता न कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం విందాం. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో మీ పాదములకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నుంచి మీ కాపుదల భద్రత మాతో కూడా ఉంచి సాయంకాల సమయంలో ప్రభా మీ పాదపద్మం చెంత ప్రభా మీ స్వరం వినడానికి మీ ప్రజలమైన మమ్మను ప్రభా మీరు రక్షించి మీ మందిర ఆవరణంలో మీరు సమకూర్చిన మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమంతను బట్టి మీకు ఎంతో వందనాలు. సమస్తము వ్యర్థమే అని సెలవిస్తూ వచ్చారు ప్రభా. వ్యర్థమైన ఈ లోకంలో ప్రభా మీ కొరకై మేము జీవించడానికి మీ కృప అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా వాక్యపు ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుడిని, అపాత్రుని ప్రభా, జ్ఞానం లేనివాడిని అయా శిలువ రక్తాన్ని ప్రోక్షించండి, నేను ఖాళీ చేసి మీ ఆత్మని నింపి మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఏదైతే మాకు అవసరమో ప్రభా అది మీ పరలోక సింహాసనం నుంచి మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు. ఆశతో మీ వైపు చూస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా మీ గుప్పిలు విప్పుగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడును, ప్రతి జీవి కోరిక తీర్చబడినని సెలవిచ్చింది దేవా. ప్రభా మా అవసరతలక్కలు అడిగిన దేవుడు కనుక మా అందరినీ మీరు తృప్తిపరిచి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచి ప్రభా మీరు అక్కడ కొరకై మేము సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. చెరి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే ప్రభా దయతో మీ సన్నిధానంలోకి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా ఎవరిని చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆత్మవశంలో ఎక్కుని పోమని మీ యొక్క సన్నిధి కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. దయచేసి 2వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. దయచేసి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని
అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నేను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునేటటువంటి దేవుడు. ఆయన పేరేం పేరంటే వాత్సల్య సంపూర్ణుడు. వాత్సల్య సంపూర్ణుడు. సరే, నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందామండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 7, 8, 9 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటా నేను. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ఎక్కడున్నారు చెప్పండి? సీనాయి అరణ్యంలో ఉంటున్నారు. ఇక్కడ సీనాయి అరణ్యంలో ఈ ప్రజలు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే భక్తుడు దేవుడు కొండ మీదకి ఆయన్ని పిలిచాడు. ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. సీనాయి పర్వతం మీద ఆయన ఉంటున్నాడు. ప్రజలు కింద ఉంటున్నారు. దేవుడు ఈ ప్రజల కొరకై ఒక ధర్మశాస్త్రాన్ని లేదా 2 పలకలు, ఆజ్ఞలతో కూడినటువంటి 2 పలకలు ఆయన అక్కడ తయారు చేస్తున్నాడు. అక్కడికి మోషే ఎక్కి వెళ్ళాడు. అక్కడ మోషే ప్రభుతో గడుపుతున్నాడు. భక్తుడైనటువంటి మోషే ప్రభుతో గడుపుతున్నాడు. ఇక్కడ ప్రజలు కింద ఉంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మోషే భక్తుడు ఎలా వెళ్ళాడు? కనపడలేదు. ఎన్ని రోజులు కనపడలేదు? 40 రోజులు కనపడలేదు. ఎన్ని రోజులు కనపడలేదు? 40 రోజులు. ఎక్కడున్నాడు? ప్రభుతో ఉన్నాడు. ప్రభువు వారి కొరకై 2 పలకల్లో ఆజ్ఞలు తన చేత్తో రాస్తున్నాడు, తన వేలుతో రాస్తున్నాడు. అక్కడ ప్రభుతో గడుపుతున్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలుసు? ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసు. ప్రభు అన్నాడు, మీరందరూ రండి, ఇశ్రాయేల్ అందరి ముందర మోషే భక్తుడు, మోషే నేను నీతో మాట్లాడతాను, ఈ ప్రజలందరూ వినాలి, నేను నీతో మాట్లాడేది ఈ ప్రజలందరూ వినాలి, కాబట్టి ఆ పర్వతం దగ్గరికి రమ్మను, అందరిని పిలువు. అయితే వారు జాగ్రత్తగా ఉండాలి, పర్వతం ముట్టుకోకూడదు, చచ్చిపోతారు, జాగ్రత్త. మీరు అక్కడికి వచ్చేటప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలి, మీ వస్త్రాలు ఉతుక్కొని మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలి, ప్రతివాడు స్త్రీకి దూరంగా ఉండాలి ఈ దినాల్లో, అలాగా ఉండి రావాలని చెప్పాడు మోషే భక్తుడు. ఆ విధంగా అందరిని సిద్ధపరిచాడు. అందరు చుట్టూ పర్వతం చుట్టూ చేరారు. మోషే భక్తుడు ఎక్కువ వెళ్ళాడు. ఇక మాట్లాడుతుంటే దేవుని యొక్క స్వరం ఎలా ఉందంటే, ఈ ప్రజలు చూద్దాం ఒక మాట. ఇరవై అధ్యాయం 18వ వచనం. 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదుము. ఇందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో. దేవుడు వచ్చాడు ఆ పర్వతం మీదకి. భయంకరమైన మెరుపులు, ఉరుములు, అంత దేదీప్యమానంగా ఉంది, ప్రజలు చూడలేకపోతున్నారు. అంత భయంకరమైనటువంటి వాతావరణంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రజలు వింటున్నారు, తట్టుకోలేకపోయారు, భయపడిపోయారు. అయ్యా, నువ్వు మాతో మాట్లాడితే మేము వింటాం, అదేదో దేవుడు నీతో చెప్పేది నువ్వు విను, నువ్వు వచ్చి మాకు చెప్తే మేము వింటాం. దేవుడు మాట్లాడే స్వరం మేము
వినలేము, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామేమో అని చెప్పినప్పుడు భయపడద్దు, దేవుని భయం మీకు కలగడానికి ఆ విధంగా దేవుడు మన మధ్యకు వేయించేశాడు అని చెప్పాడు. సరే, అది జరిగిన తర్వాత అక్కడ మోషే భక్తుడు 40 దినాలు ఉండాల్సి వచ్చింది. ఈ కింద ప్రజలు ఉంటున్నారు. 32వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్ము రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదనిరి అతనితో చెప్పిరి. చూడండి, మోషే భక్తుడు ఏమాయనో వీళ్ళకి తెలీదా? తెలుసు. వీళ్ళే చెప్పారు కదా, అయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు విను, మేము వినలేము, మేము వింటే మేము చచ్చిపోతాము, కనుక నువ్వు విని మాతో చెప్పు. చూడనా బాబు, మీరు ముగ్గురు చోట కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. లే ఇక్కడ కూర్చోవాలి. నువ్వు రా, రామా అక్కడ కూర్చో. సరే, మీరు మాట్లాడు అని మోషేతో చెప్తూ వచ్చారు. సరే, మోషే భక్తుడు ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసు. దేవుడు తన సంకల్పాన్ని లేదా తన యొక్క ఆలోచనలను ఆ పలకల మీద ఆ ప్రజల కొరకై తను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రజల కొరకై కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజల క్షేమం కొరకై తయారు చేస్తున్నాడు. అయితే ఈ ప్రజలు కొంచెం ఆలస్యమయ్యేసరికి, మోషే భక్తుడు తిరిగి రావడం ఆలస్యమయ్యేసరికి ఈ ప్రజలు ఉండలేకపోయారు. మా కొరకు ఎవరు నాకు తోడం తయారు చేయ, మాకు ముందుగా పోవడానికి, మమ్మల్ని నడిపించడానికి ఏంటి ఇన్ని రోజులు ఆలస్యం అయినట్లుగా తాము ఆలస్యమైనప్పుడు తాము ఏం చేస్తున్నారు? త్వరపడుతున్నారు. ఇక మా కొరకు ఒక నాయకుడు కావాలి, మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. కనుక మనుషుల మీద ఈ ప్రజలు ఆధారపడుతున్నారు. ఆలస్యమైనప్పుడు తమ ఆలోచన మారిపోతున్నాయి. తమ కొరకు ఒక దూడ కావాలా, తమ కొరకు ఒక విగ్రహం కావాలి, తమ కొరకు ఒక నాయకుడు కావాలి. చూడండి, తమ కొరకై ఈ ప్రజలు తమ కొరకై తమ కొరకైన ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. కనుక కొంచెం ఆలస్యమైంది అంతే. అంటే ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, మళ్ళా వస్తాడు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కానీ ఆ కొంత గ్యాప్ను ఆ ప్రజలు తప్పిపోయేదానికి తమను తాము ప్రేరేపించుకుంటూ వచ్చారు. నిజంగా మనం కూడా ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డాం. పాలు తేనెలు ప్రవహించే ఆ పరమకానానికి మనం వెళ్తూ ఉన్నాం. మనం కూడా మార్గ మధ్యంలో ఉంటున్నాం. మన ప్రభు కూడా మనకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అది కూడా చెప్పాడు. ఎందుకు వెళ్ళాడంట? స్థలము యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతానండి దయచేసి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. నేను తీసుకుపోతాను, నేను వెళ్తున్నాను, మళ్ళా వస్తాను అని చెప్పాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? స్పష్టంగా చెప్పాడు. నేను వెళ్తున్నాను, అనేక నివాసాలు నా తండ్రి ఇంట్లో ఉన్నాయి, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను సిద్ధపరిచి పూర్తి చేసి మళ్ళా వచ్చి మిమ్మల్ని, అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయంలో కలవరపడనీయద్దు, భయపడద్దు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, మీరు విశ్వాసమందు కొనసాగండి, విశ్వాసమందు తగ్గిపోవద్దు, విశ్వాసాన్ని మళ్లించుకోవద్దు, జాగ్రత్త అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజంగా ఆ ప్రజలు తెలిసి కూడా ఆ ప్రజలు మార్గాన్ని తప్పారు. ఇది హెచ్చరికగా మనకు కూడా ఉంటుంది. కనుక దేవుడు మన కొరకై స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒకానొక దినం ఆయన వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు. అయితే ఆయన వచ్చేసరికి
ఆ ప్రజలు ఒకవేళ దారి తప్పినట్టుగా నీవు నేను తప్పిపోతే మనం ఎత్తబడలేము. నిజంగా ఆయన తడవు చేయగా, మోషే రావడం తడవు చేయగా ప్రజలు ఏమైపోయారు? ఆయన వచ్చేసరికి ఎలా ఉన్నారు? సిద్ధపాట్లో ఉన్నారా? లేరు. దూడను చేసుకున్నారు, బంగారు దూడను చేసుకున్నారు. ఓయి ఆ ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన వాడు నీవే, ఓ ఇశ్రాయేల్ అని ఆ విధంగా ఆ మాటలు వింటే ఎంత బాధ అవుతుందో. కనుక ఆ విధంగా ప్రజలు ఆ విగ్రహంతో చెప్తున్నారు. ఎంత అద్భుతాలు చూశారు, ఎన్ని అద్భుతాలు చూశారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ దేవుడు తన ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. ఆయన్ని చూస్తున్నారు, ఇప్పటికీ ఉన్నాడు. చూడండి, ఎందుకు మనం హబక్కూకు గ్రంథం చదువుకున్నామంటే, హబక్కూకు గ్రంథంలో దేవుడికి కోపం వచ్చింది. తర్వాత ఇవంతా జరిగిన తర్వాత దేవునికి కోపం వచ్చింది. అయినప్పటికీ దేవుడు కోపగిస్తున్నాడు. మోషే భక్తునితో అంటున్నాడు, అయ్యా మోషే, నువ్వు పక్క తప్పుకో, వీళ్ళందరినీ నేను ఏం చేస్తానో చూడు, పక్క తప్పుకో, వీళ్ళందరినీ ఏం చేస్తానో చూడు అంటున్నాడు. మోషే భక్తుడు దేవుని దగ్గర వారి నిమిత్తమై అడుగుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, దేవుని కోపం వస్తుంది. కానీ వారి మీద ఉంచబడిన ఆ మేఘస్తంభము అలాగే ఉంది, వారి మధ్యలో ఉన్నటువంటి అగ్నిస్తంభము అలాగే ఉంది, వారికి కురుస్తున్నటువంటి మన్నా అలాగే ఉంది. ఆహారం ఇస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు. పగట్లో మేఘస్తంభం నుంచి ఆ ప్రజలకు ఎండ తగలకుండా చేసి ఎండ దెబ్బ నుంచి తప్పిస్తున్నాడు. రాత్రికాలం మేఘస్తంభం, అరణ్యంలో కరెంట్ ఎట్టా వస్తుంది, వెలుతురు ఎట్టా వస్తుంది? దేవుడు మేఘస్తంభంగా ఉండి వారికి వెలిగిస్తున్నాడు. పగడు ఆ ఎండ దెబ్బ నుంచి తప్పించడానికి ఆ మేఘం అలాగా వారి మీద కమ్ముకొనింది, చల్లగా ఉంటున్నారు. దేవుడు తను వారిని ఏం చేస్తున్నాడు? వారి మీద వాత్సల్యత చూపుతూనే ఉన్నాడు. వారి మీద కోపం వస్తుంది. వారి మీద ఎటువంటి పాపానైనా దేవుడు క్షమిస్తాడు. కానీ నిజంగా దేవుని విడిచి ఇతర దేవతలను లేదా ఇతర విగ్రహాలను పూజిస్తే దేవుడు సహించలేడు. ఇంతవరకు మనం గమనించాం. ఎన్నోసార్లు ఆయన మీద శనిగారు, ఇంకా ఏమేమో మాట్లాడుతూ వచ్చారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావు, మేము ఆడ కూర్చొని మంచిగా ఆహారం భోజనం ఈ యొక్క మాంసాహారం తింటా ఉంటే మీద మాకు తిండి లేదు, తిప్పలు, ఎన్నెన్నో సనుగుతూ వచ్చారు. అయితే దేవుడు ప్రతి విషయంలో కూడా వారికి తన మహిమను చూపుతూ వచ్చాడు. ఆహారం అడిగితే పైనుంచి ఆహారం కుడిపించాడు. మాంసం అడిగితే పూరేలను తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి ఆ గ్రామంలో తీసుకొచ్చి కుప్పలుగా పడినాయి. ఎంత కావాలో ఎంత తింటారో తినండి అన్నట్లుగా. చూడండి, ఆ విధంగా దాహం అడిగితే బండలో నుంచి నీళ్లను ప్రవహింపజేసినాడు. ఎంత అద్భుతాలు! శత్రువు వస్తే శత్రువుని ఏం చేసినాడు? ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను విడిపించి ఆ శత్రువుని దాంట్లో ముంచేసినాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తూనే ఉన్నాడు. తర్వాత ప్రజలను నడిపిస్తూ కోపించుతూనే వాత్సల్యత చూపుతున్నాడు. అయితే ప్రజలు దానికి గుర్తించలేకపోతున్నారు. ఇవన్నీ మేమే ఎలాగ అనుభవిస్తున్నాం? దేవుడు ఇవన్నీ మేలు మాకు చేస్తున్నాడు కదా. ఈ మేలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు మాకు నాయకుడు కావాలా, మమ్మల్ని నడిపించేవాడు కావాలా, మా కొరకై అన్నట్లుగా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు? దేవుడు వారి కోసమే చేస్తున్నాడు. కనుక నిజంగా చివరి దినాల్లో ఉంటున్నాం. మన ప్రభు తిరిగి వస్తూ ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆ మాట ఉంది కదా. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన త్వరగా వస్తాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు కూడా మనకు స్పష్టంగా చెప్పాడు. మీ కొరకై స్థలం సిద్ధపరుస్తున్నాను, అంతేకాదు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి జీతాన్ని కూడా రెడీ చేస్తున్నాను. రివార్డ్స్, బహుమానాలు ఉన్నాయి, దండనలు ఉన్నాయి, అన్నీ కూడా మీ కొరకై ఇక్కడ నేను సిద్ధం చేస్తున్నాను. త్వరగా వస్తాను అంటే నిజంగా ఆయన వచ్చేసరికి మనం ఏ విగ్రహాన్ని పెట్టుకుంటామో, ఒకవేళ వారు ఆ బంగారు విగ్రహాన్ని పెట్టుకున్నారు, ఆ విధంగా దాన్నే పూజిస్తున్నారు. ఒకవేళ మన పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రభు అని అంటున్నామే, కానీ మన హృదయంలో ఏ విగ్రహాలు ఉన్నాయో చూడండి. అందుకోసమే ఎందుకు ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది? ఇంకా మనం సరిచేయబడాలి, ఇంకా మనలో మార్పు చెందాలి, ఇంకా సరి చేసుకోవాల్సినవి అనేక మనలో ఉన్నాయి.
ఇంకా తీసేసుకోవాల్సిన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక నీ జీవితాన్ని సరిచేసి ప్రభు మాట్లాడుతూ వస్తే ఎందుకు ప్రభు రాకడ ఆలస్యమవుతుంది అంటే నీలో నాలో మనలో ఇంకా సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి. లేవా పరిపూర్ణతలోకి వచ్చామా? అసూయ లేదా, ద్వేషం లేదా, కోపం లేదా, కక్షలు లేవా, విమతములు లేవా, ఆ విధంగా అబద్ధములు లేవా, దొంగతనములు లేవా, తలంపులు చెడిపోలేదా, మాటలు చెడిపోలేదా? ఎన్ని వీటిల్లో మనము ఒక లిస్టు తీసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎన్నిటిలో మనం చిక్కుబడి ఉన్నామో, ఎన్నిటిలో చిక్కుబడి నీ మనసాక్షి నీకు తెలుసు, నా మనసాక్షి. ఒకవేళ మోషే భక్తుడు ఎలాగా తండ్రి అయిన దేవుడు చెప్పాడు, మోషే నువ్వు పో అన్నాడు. అలాగ ఉన్నట్టుండి యేసు ప్రభుకు కూడా అటువంటి మాట వచ్చిందనుకోండి, ఆయన వస్తాడు. ఆయన వచ్చే రోజు ఎవరికి తెలియదంట, యేసు ప్రభుకు కూడా తెలియదంట. ఆయన ఎప్పుడు వచ్చేది యేసు ప్రభుకు కూడా తెలియదంట, తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాడు, అంతే. వచ్చినప్పుడు ఒకవేళ మనం అటువంటి స్థితిలో ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరు రక్షించలేరు, ఎవరు దాన్ని చేయలేరు. అయితే దేవుడు కరుణాసంపన్నుడు కనుక ఆయన మన ఎడల ఇంకా వాత్సల్యత చూపుతూనే ఉన్నాడు, కోపిస్తున్నాడు, వాత్సల్యత చూపుతున్నాడు. ఇంకా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ ప్రొవిజన్స్ అవైతే భౌతికమైన ఆహారం ఇస్తున్నాడు, ఆత్మీయమైన ఆహారంతో కూడా పోషిస్తున్నాడు. ఈ ఆహారం, ఈ మాటలు, దేవుని మాటలు ఎందుకు? బైబిల్ స్టడీ ఎందుకు? ప్రార్థన కూడిక ఎందుకు? హాఫ్ నైట్ ప్రేయర్ ఎందుకు? ఆరాధన, అయితే బల్ల వర్తమానాలు, బల్ల హెచ్చరికలు, ఇవన్నీ ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడు? ఎందుకంటే ఇంకా మనం సరిచేయడానికి ఆయన వస్తున్నాడు. ఆయా లోపల మనము సరిచేయబడాలి అని మనలో ఉన్న ఆ మట్టు, మైల, ఆ కల్మషం అంతా తొలగించి మనం తన రూపంలోకి మార్చుకోవడానికి ఆయన ఎన్నో వసతులు మనకు కల్పిస్తున్నాడు. ఇవన్నీ అట్లాగే ఉన్నాయి. ఆయన ఆత్మీయమైన ఆహారాన్ని ఇస్తున్నాడు, దప్పిక తీరుస్తున్నాడు, అన్ని వసతులు నీ కొరకై నా కొరకై ఆయన కలుగజేస్తూ ఉన్నాడు. అయితే వాటిని ఉపయోగించుకోవాలి. చాలాసార్లు ఉపయోగించుకోలేము కదా. మందిరానికి రావాలంటే కష్టం. ఇక ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఇక ఎన్నో చెప్పుకుంటాం. మందిరానికి ఏమన్నా నిజంగా కొన్నిసార్లు కొంతమంది ద్వారా వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్నిసార్లు అడుగుతాం, ఏమన్నా మందిరానికి రాలేదని అడిగితే వాళ్ళు చెప్పే కారణాలు మనం వింటేగిన, అయ్యో దేవుడు ఇంత కష్టపడి ఇన్ని శ్రమలు అనుభవించి నిన్ను రక్షించి ఇంతగా నిన్ను ఆశీర్వదించినప్పుడు ఈ కారణాల వల్ల మందిరానికి ఎగరగొడతామా? ఈ చిన్న కారణాల వల్ల మందిరానికి ఎగరగొడతామా? చూడండి ఎంత అనగా మనము అపవాది మనల్ని అలాగ మోసం చేస్తున్నాడు. అలాగ మనం దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నాం. అయితే దేవుడు దర్శించినప్పుడు మనం తిరిగి పురుకొల్పబడి మనం ఆయన ప్రేమను గుర్తించినట్లయితే, తిరిగి ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే బలపడతాం. మనం బలపడడానికే దేవుడి కోరికలన్నీ కనుక. సరే, వీటిని మనం గమనించినప్పుడు ఆయన ఎంత కరుణా సంపన్నుడో మనకు తెలియబడుతూ వస్తుంది. సరే, అలాగ వచ్చిన తర్వాత దేవుడు మోషను నువ్వు పో, కింది పో, ఆ ప్రజలు ఎలా ఉన్నారు చూడు అని వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మోష భక్తునికి తెలియదు, అక్కడ కింద ఏం జరిగేది తెలియదు. అయితే దేవుడు చూస్తున్నాడు. ఆయన దేవుడు కనుక చూస్తున్నాడు. ఏమన్నాడంటే, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవల నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోడిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడ నొల్లని చూశాను. మోషే అయ్యా నేను చూశాను, ఎప్పటి నుంచి గమనిస్తున్నాను ఈ ప్రజలను, ఆ ఎర్ర సముద్రం దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. గమనిస్తున్నాను ఈ ప్రజలు నిజంగా లోబడ నొల్లని దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆ ప్రజల గురించి. చూడండి ఎంత బాధ కదా. ఒకవేళ నిన్ను గురించి ఎట్లా చెప్తే దేవుడు చూసి లాస్ట్కు ఈ పిల్లోడు లేకపోతే ఈ వ్యక్తి లోబడని వాడు, ఈమె లోబడని వ్యక్తి అని ఒక మాట నిన్ను గురించి చెప్తే ఎట్లా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ వస్తాడు. హృదయాన్ని కఠినం చేసుకొని అట్లాగుంటే ఒక దినాలు అంటాడు, ఈ పిల్లలు లోబడండి పిల్లలారా మీకు శ్రమ.
కనుకని చూడండి, కనుక ఈ లోబడినటువంటి జీవితం అంటే లోబడటానికి ఇష్టం లేదు వాళ్ళకి. నాకు అర్థమైంది ఏంటంటే, మనం దీన్ని బాగా ఆలోచిస్తున్నప్పుడు నొల్లని అంటే లోబడటానికి వారికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? చాలాసార్లు లోబడడానికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదండి? లోబడడానికి ఎందుకు ఇష్టపడరు? లోబడడానికి ప్రజలు కొంతమంది ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? తప్పైన కుమారుడున్నాడు, తండ్రి నా ఆస్తి నాకు పంచి అన్నాడు. ఒకవేళ తండ్రి ఆస్తి అంటానే ఇచ్చేసింటాడా? ఏదో తీసుకోపో అంటాడా? అని అంటాడు. నాయనా ఎందుకురా, ఏం తక్కువైందిరా నీకిడ, సమస్తం ఉన్నాయి కదా, అన్నున్నాడు కదా, నువ్వు కూడా ఉండు, నీకేం తక్కువైంది అని ఎన్నో విధాలుగా చెప్పి ఉంటాడు. అయితే ఆ వ్యక్తి విన్నాడా? ఎందుకు వినలేదు? వినకుండా తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకుపోయి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. వేశ్యలతో తిని త్రాగాడు, తాగుబోతుల విందులు చేశాడు. ఇక ఏమో తన ఇష్టం వచ్చినట్లుగా తిని త్రాగి ఉన్నదంతా వ్యర్థము చేసుకున్నాడు. ఎంత విచారకరమైన విషయం. ఎందుకు అలాగ చేశాడంటే, తను ఒక ఆనందం కోరుకున్నాడు, లోకం ఇచ్చే ఆనందాన్ని కోరుకున్నాడు, లోకాన్ని ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధిలో కూడా ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం అతనికి ఇష్టం లేదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువారు ధన్యులు అన్నమాట ఉంది. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక అటువంటి ఆనందము, దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ఆనందము, ఆ ఆశీర్వాదాలు అతనికి తెలియకపోయిండొచ్చు. బాగా ఆశీర్వదించబడ్డాడు, మంచి డబ్బుంది, ఇంకా ఏమి నాకు కొదవా అనుకున్నాడేమో. అలాగ వెళ్ళి లోకం ఆకర్షించినందువల్ల అలాగ వెళ్ళిపోయాడు. లూసిఫర్ ఉన్నాడు. లూసిఫరు ఏం చేశాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. తన్ను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. తన గర్వాన్ని బట్టి ఆ అడుగుకు పాతాళంలో ఒక మూలకు తోసివేయబడ్డాడు. చూడండి, లోబడకపోవడానికి కారణం మనం వెతికితే ఈ విధంగా ఎన్నో కారణాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా గర్వం అనేది కూడా ఒక కారణమే. గర్వం అనేది కారణం. తర్వాత మన ఇష్టానుసారంగా జీవించాలన్నటువంటి తపన. కాళ్ళకు అడ్డం లేకుండా తిరగాలి. సరే, ఇక్కడ ఒక మాట ఉంది. ఈ ప్రజలు లోబడినోళ్ళని ప్రజలు వీరు తమ అదే 32వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానాలను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు, తినాలా, త్రాగాలా, ఎంజాయ్ చేయాలా, అది మనుషుడి కోరుకుండేది. ఇంకా అదే అధ్యాయం 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కట్లు లేదు, హద్దులు లేదు, ఒక దండించేవాళ్ళు లేడు, ఒక పెద్దరికం వద్దు, ఒక ఏమొద్దు, మా ఇష్టం వచ్చేట్టు మేము పోవాలి, మమ్మల్ని ఎవరు అడ్డుకోకూడదు. అలా ఉన్నప్పుడు దేవుని మహిమను చూడగలుగుతామా? దేవుడు మనకు తోడుగా ఉంటాడండి? ఉండడు. దేవుడు ఒప్పుకోడు. అటువంటివి దేవుడు ఒప్పుకోడు. చూద్దాం, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదువుతానండి. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపను బట్టి వారిని శిక్షించును. మరి యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలుకొలునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను.
వారి దహన బలులైనను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను, నాకు అవసరం లేదు. ప్రభు ఏమంటాడు? ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి? ఈ ప్రజలు ఉపవాసం ఉన్న నేను విననయ్యా, ఈ ప్రజలు దహన బలులు అర్పించిన నేను తీసుకోను, ఇంకా ఏ బలులు అర్పించిన నాకు వద్దు, వాళ్ళ బలులు వద్దు, వాళ్ళు ప్రార్థన చేసినా నేను వినను, ఉపవాసం ఉండి తాము నష్టపరుచుకునే కూడా నేను వినను, నేను జాలిపడను, వారి ఏదో నేను కనికరపడను, నేను వారి అక్రమమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి పాపం కనబడతా ఉంది, వారి అక్రమం కనబడతా ఉంది. వారు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరగడానికి ఇచ్చగలవారు. ఇచ్చ అంటే కోరిక గలవారు, ఇష్టం. వారి కోరిక అంతా ఎట్లా ఉంటుందంటే, ఎంతసేపు సమయం దొరికితే చాలు, సమయం దొరికితే ఏం చేయాలా? ఇష్టం వచ్చినట్లుగా తిరగాల, ఇష్టం వచ్చినట్టు తిరగాల, తాగాల, తినాలా. చూడండి, కనుక దేవుడు ఆ విధంగా బాధపడుతున్నాడు. దేవుడు ఆ విధంగా ఇర్మియా భక్తునితో చెప్పి వారి విషయమై ఆయన బాధపడుతున్నాడు. చూడు, ప్రజలు క్షమాపణ కోరుకుంటున్నారు కూడా. చూడండి, ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే 14వ అధ్యాయంలోనే 4వ వచనం, దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యం చేవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలంలో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించున్నాయి. అంటే దీన్ని బట్టి అవుతుందంటే ఎంత భయంకరమైన కరువులో ఉన్నారో, ఎంత భయంకరమైన కష్టాల్లో ఆ ప్రజలు ఉంటున్నారో ఆ యొక్క పరిస్థితి అంతా మనకు అర్థమవుతుంది. తర్వాత చూద్దాం 7వ వచనం, యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేస్తేమి, మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యం జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలన వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసిన వాని వలను రక్షింపలేని శూరుని వలను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మల్ని చెయ్యి. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మా తిరుగుబాట్లు అనేకములు, మా మనసాక్షి మా మీద నేరారోపణ చేస్తుందయ్యా. నిజంగా తిరుగుబాటు చేసిన వారమే, మా మనసాక్షి మా మీద ఇంత కఠినమైన పరిస్థితిలో నువ్వు మా మధ్య ఉన్నావే, మేము మీ ప్రజలం కదా, మరి ఎందుకు రక్షింపలేని వానిగా ఉన్నావు? మా మధ్య ఉన్నావు, మేము మీ పిల్లలుగా పేరు పెట్టుకున్నాం, నువ్వు మా దేవునిగా పేరుంది, అయితే నువ్వు ఎందుకు మమ్మల్ని రక్షింపలేకున్నావు? ఎందుకు మమ్మల్ని రక్షింపలేని శూరునిగా ఉంటున్నావు? రాత్రికాలం బస చేసి వాని వల్లే ఉన్నావే, భ్రమసిన వాని వల్లే ఉన్నావే, ఏంటి కారణం? మేము నీ పేరు పెట్టబడిన వారము, మేము క్రైస్తవులమయ్యా, మేము విశ్వాసులమయ్యా, మేము పరిశుద్ధులమయ్యా, మేము పలాని సంఘానికి చెందిన వారమయ్యా, మేము నీ వారమయ్యా, ఎందుకు మా మధ్య ఉన్నావు? మమ్మల్ని ఎందుకు రక్షించడం లేదు? రక్షింపలేని వాని వలె ఉంటున్నావే, ఏంటి అంటే దానికి జవాబు ఏమంటున్నాడు? ఈ ప్రజలు ఎటువంటి వారంట? తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. అది మానుకోవాలి, లోబడేది నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. కుటుంబంలో అయితేనేమి, సంఘములు అయితేనేమి, సమాజంలో అయితేనేమి, విధేయత 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 ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీవు దేవుని యొక్క మేలు చూస్తావు. అది లేనంత వరకు, నీవు ఇటువంటి ఇచ్చగలిగి ఉన్నంత వరకు ఆయన నీ మధ్యలో ఉన్నప్పటికీ ఆయన ఏ కార్యము చేయలేడు. అదే కదా మనం చదువుకుంది, అదే అర్థమవుతుంది. ఏ కార్యము? మా మధ్య ఉన్నావే, మేము మీ పేరు పెట్టబడిన వారమే, రక్షింపలేనిలాగా ఎందుకున్నావయ్యా మా దగ్గర? నీకంత శక్తి ఉంది కదా. ఈ ప్రజలు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు. వారి ప్రార్థన నేను వినను, వారు ఉపవాసం ఉన్న నేను నిజంగా మనం పరీక్షించుకోవాలి ఎంత విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైందో. నిజంగా లోబడంలో ఈ ప్రజలు, లోబడంలోని ప్రజలు అని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పాడు. నిజంగా మనల గురించి చెప్తే ఆ మాట. అయితే దేవుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అయితే దేవుడు కరుణ గలవాడు, కోపించుచునే వాచలేదు. అయితే ఇవన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇంకా ఇస్తున్నాడు. ఎంతకాలం ఇస్తాడు? దానికి ఒక హద్దు ఉంది, దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. అయితే నిజంగా ఆయన కోపగించుకుంటే, ఆయన తన పరిశుద్ధాత్మని నీ ఇద్దరి నుండి తీసివేస్తే నువ్వు దేనికి పనికి రాకుండా
పోతావు. అదే ఉంది కదా, ఆ రెఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు. ఒకసారి వెలిగించబడి దేవుని యొక్క అద్భుతంలో, దేవుని ఆశ్చర్యకరమైన రుచి చూసి తిరిగి తప్పైన వాడిని తిరిగి దారిలోకి తెచ్చుట అసలు. నీకై నువ్వు పక్కకు పోతే, నీకై నువ్వు సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే, నీకై నువ్వు హృదయాన్ని కఠినపు చేసుకుంటే ఎవరిని రక్షిస్తారు? కనుక జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనతో హెచ్చరించినప్పుడు ఇంకా లోబడని విషయాలు ఎన్ని ఉన్నాయో, లోబడని విషయాలు, దేవునికి లోబడినట్లుగానే ఉండి ఇంకా కొన్ని విగ్రహాలను అడ్డం పెట్టుకుంటే ఇంట్లో లోబడిన జీవితం, ఎవరిలో మనందరికీ తెలుసు. ఇవన్నీ బోధించాల్సిన అవసరం లేదు. మన కట్టుబాట్లు ఏంటో మనకు తెలుసు. ఇంట్లో ఎవరు లోబడాలి, ఎవరికి లోబడాలి, సంఘంలో ఎవరు లోబడాలి, ఎవరికి లోబడాలి, సమాజంలో ఎవరు లోబడాలి, ఎవరికి లోబడాలి. కనుక ఇవన్నీ కూడా మనందరికీ బాగా తెలుసు. కనుక దేవునికి లోబడుతున్నామా, ఇంట్లో లోబడుతున్నామా, ఆ విధంగా సంఘంలో లోబడుతున్నామా, ఎక్కడ అని కొన్నిసార్లు మనం పరీక్షించుకుంటే మన జీవితం మనకు తెలియబడుతుంది. కనుక నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఒక మాట చదువుదామండి. నెహెమ్యా భక్తుడు ఈ విషయాలన్నీ రాస్తూ వస్తాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతానండి. దయచేసి కొన్ని దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 408. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడినేల నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలంలో నీవు పడవేస్తేవి. ఇదియుగాక పగటి యందు మేఘస్తంభములో ఉండిన వాడును, రాత్రి యందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండినవాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడములను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకున్న వలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యములు గలవాడును, దీర్ఘశాంతుడును, బహుకృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతదూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడవు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగల వాడవై వారిని విసర్జించలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. చూడండి, కనుక దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. కనుకనే మనము లయము కాలేదు. అయితే మనము సరి చేసుకోకపోతే ఆయన ఉపేక్షించేవాడు. ఎవరిని ఉపేక్షించాడు? చూద్దాం, ఇంకో మాట చూద్దాం. పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదుదామండి. 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదుదాం. బాగా చదువుతున్నప్పుడు మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే అందులో ఉన్న అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఏదో చదువుతున్నామని కాదు, కానీ ఏం చదవబడుతుంది, అందులో వ్రాయబడినటువంటి సత్యం ఏంటి అని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళము లోకంలో
అందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పునకు కావల్లో ఉంచబోయేటకు వారిని అప్పగించింది. ఏంటంట? దేవదూతలు కూడా పాపం చేశారంట. దేవదూతలు పాపం చేశారు. దేవదూత కదా, నా దగ్గర ఉండేవాళ్ళు కదా, ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు నన్ను పొగడేవారు కదా, నన్ను ఆరాధించేవారు కదా అని వారిని విడిచిపెట్టాడా? వారిని ఎక్కడ పెట్టాడు? పాతాళంలో కటిక చీకటి బిలంలో వారిని బంధించేశాడు. తీర్పు ఉంది, తీర్పు రోజు వాళ్ళు బయటికి తీసి వారికి రావాల్సిన తీర్పు వారికి ఇస్తాడు. సరే, 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 ఆయన కాపాడును. తర్వాత కాలంలో ప్రజలు భయంకరమైన పాపం చేస్తూ వచ్చారు. నోవహు కాలంలో ప్రజలు తిని త్రాగుచు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. దేవుడు అసలు ఈ భూమి మీద మనుషులకు ఎందుకు చేశానా అని తన హృదయంలో తాను సంతాపడినటువంటి దినాలు. అంతగా పాపం విస్తరించిపోయింది. దేవుడు అలాగే విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? జలప్రలయంతో మొత్తం అందరు ఏమైపోయారు? తుడిచిపెట్టుకుపోయారు. అయితే నీతిని ప్రకటించిన నోవహు ఆయన కుటుంబం మాత్రము రక్షణ పొందింది. దేవుడు న్యాయస్థుడు, దేవుడు అన్యాయస్థుడు కాదు. నీవు ఆయన కొరకు బ్రతికితే, నీతి న్యాయమును కనిపెట్టుకుని ఆయన కొరకే జీవిస్తే ఆయన తప్పక నేను రక్షిస్తాడు. ఎంత జలప్రలయమైన ఆ భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు నోవహును ఆయన కుటుంబాన్ని రక్షించాడు. తర్వాత 6వ వచనం. మరియు ఆయన సదమ గుమ్మరులను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలో విషయంలో దినదినము నీతిగల తన మనసును ఎక్కడ ఆ కాలంలో దేవదూతలు పాపం చేసిన ఆయన వదిలిపెట్టలేదు. ఆ నోవహు కాలంలో ప్రజలు పాపం చేస్తే వారు జలప్రలయంతో వారి మీదికి తీర్పు వచ్చింది. ఇంకా సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు వారు పాపం చేస్తూ వచ్చారు, వారికి తీర్పు వచ్చింది. అగ్ని వచ్చి ఆ ప్రదేశం అంతా ఏమవుతుంది? భస్మము చేసేస్తుంది. ఆయన ఉపేక్షించేవాడు కాదు. కనుక దానికో హద్దుంది, దానికొక హద్దుంది. నినివే పట్టణ ప్రజలు నినివే పట్టణానికి పొమ్మన్నాడు యోనా భక్తుని. అయ్యా, ఆ నినివేకు పోయి వారికి సువార్త ప్రకటించు అన్నాడు. కారణం ఏమిటి? ఆ ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వారి యొక్క జీవితం నాకు చాలా బాధకరంగా ఉంది, ప్రకటించు అన్నాడు. సరే, నోవహు ఎట్టో ఒకటో తంటాలు పడి లాస్ట్కు నినివే పట్టణానికి చేరుకొని సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తే ఏం జరిగిందండి? ఏం జరిగింది ఒకసారి చూద్దామా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు తన మనసు మార్చుకున్నాడు. దేవుడు ప్రేమగలవాడు. ఎప్పుడు ఆయన ప్రేమ మన ఎడల మనం చూడగలుగుతాం అంటే నిజంగా లోబడ్డానికి ఇష్టం లేక, కాళ్ళకు అడ్డం లేకుండా తిరగడానికి ఇచ్చ నీలో ఉంటే నీవు రక్షించబడలేవు, అనగా తప్పించబడలేవు. అయితే ఈ ప్రజలు తమ చెడు నడతలు మానుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ధూళి పోసుకున్నారు, గోనెపట్టు కట్టుకున్నారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడ్డారు, పాపములు ఒప్పుకున్నారు, తమ చెడు నడతలు మానుకున్నారు. మార్పు వచ్చింది. తమ చెడు నడతలు మానుకున్నారు, లోబడ్డారు, విధేయత చూపారు. ఒక మాట చెప్పాడు యోనా, అంతే. దేవుని మాట చెప్పాడు. ప్రజలు సువార్త విని లేదా దేవుని మాట విని తమ జీవితాన్ని మార్చుకున్నారు. అయితే దేవుడు చేయాలని అనుకున్నటువంటి కీడు చేయకుండా ఏమైనాడు? మానుకున్నాడు. కనుక ఇది దేవుడు నిన్నను కూడా హెచ్చరించినటువంటి విషయం అది. నిజంగా ఇంకా లోబడులని ప్రజల్లాగా జీవిస్తూ ఉంటే ఏమి వెంట కట్టుకుంటే ఏమి మనం క్షేమం పొందుతాం? ఆయన మన మధ్య ఉన్నప్పటికీ
ఎలా ఉంటాడు? రక్షింపలేని శూరునిగా ఉంటాడు. ఇక మనం ఏమి మేలు కూడా పొందలేం. ఎప్పుడైతే లోబడ్డం నేర్చుకుంటామో, ఆ నినివే పట్టణ ప్రజలు ఎప్పుడైతే తమ చెడు మార్గం నుండి మానుకున్నారో, మానుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడు చేస్తానని చెప్పిన కీడు చేయకుండా మానుకున్నాడు. కనుక ఆ విధంగా దేవుడు కరుణాస కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు. ఆయన వాత్సల్యత మన మీద ఉండగానే, ఇంకా ఆయన వాత్సల్యత మన మీద ఉండగానే మనల్ని మనం సరిచేసుకుంటామా, మనము ఏమవుతాం? దీవించబడతాం. లేకపోతే ఆ దేవదూతలకు వచ్చినటువంటి తీర్పు, లేకపోతే ఆ యొక్క నోవహు దినాల్లో వచ్చినటువంటి తీర్పు, లేకపోతే ఆ యొక్క లోతు దినాల్లో వచ్చినటువంటి తీర్పు నీ మీదికి నా మీదికి వస్తే మనం తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలేం. కనుక జాగ్రత్తగా ఉందాం. లోబడేటటువంటి జీవితాన్ని దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ వచ్చినప్పుడు, మనం దర్శించినప్పుడు మనం లోబడితే దేవుడు మేలు చేస్తాడు. అదే కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం, చదువుకుందాం ఒకసారి దేవుని వాక్యాన్ని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదు. యెహోవా ఈలాగుననే సెలవిస్తున్నాడు. ఇదే చెప్తున్నాడు దేవుడు. మీరు నా మాట వింటే, మీరు సమ్మతిస్తే, నాకు లోబడితే మంచి పదార్థాలు, భూమి యొక్క మంచి పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలు, ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. అట్లా కాకుండా మీరు తిరగబడితే మీరేమవుతారు? నిశ్చయముగా ఖడ్గం పాలవుతారు. కనుక జాగ్రత్తగా ఉందాం. ఈ ప్రజల గురించి దేవుడు ఇచ్చినటువంటి మాట, ఈ ప్రజలు లోబడనుల్లని ప్రజలు. ఇంకా ఈ ప్రజలు ఏం చేశారంటే 32 నిర్గమకాండం 8వ వచనంలో, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. ఒక త్రోవలో పెట్టాను, ఒక ట్రాక్లో. ఆ ట్రాక్లో ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు? పక్కకు తొలగిపోయారు. బిలాం ఏమైపోయాడు? ఆయన ప్రవక్త. ఆయన ఏమైపోయాడు? మీ అందరూ తెలిసినటువంటి బాగా, ఇంకా నేను దాని గురించి విపులంగా వివరించిన సమయం అయిపోతుంది. మీరే ఆలోచించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బిలాం ఏమైపోయాడు? పక్కకు తొలగిపోయాడు. తొలగిపోయి ఏం ఆకర్షణ? ఆ యొక్క ఘనత, ఆ రాజు బలాకు రాజు ఇచ్చినటువంటి ఆ ఘనతను కోరుకున్నాడు. ఒక పక్క దాని మీద మనసుంది. ఆ విధంగా దేవుడు మార్గం నుంచి పక్కకు పోయినట్టుగా పోయాడు. గార్ధవము మాట్లాడింది. గార్ధవము ద్వారా దేవుడు హెచ్చరించాడు. సొలొమోను రాజు ఎంత జ్ఞానవంతుడు! దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై ఆయన హెచ్చరించాడు. అయ్యా జాగ్రత్త అని చెప్తూ వచ్చాడు. అయినప్పటికీ తను ప్రేమించినట్టు తన భార్యలు విగ్రహారాధికులై తనను ఆ విధంగా వారి వైపుకు మళ్లించుకున్నారు. తప్పుకోలేకపోయాడు. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం నుంచి తొలగిపోయేదానికి కారణాలు, ఆయన ఘనత, డబ్బు, ధనము ఆకర్షించి ఆయన అటెళ్ళాడు. ఈయన తన భార్యల మీద ప్రేమ చేత, లేదా ఐగుప్తు వచ్చినటువంటి ఆ భార్య, లేదా రకరకాల దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి ఆ భార్యల మీద ప్రేమ, విగ్రహారాధికులైనటువంటి భార్యలు తాను ప్రేమించిన కారణంగా, దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించిన కారణంగా తను ఏమైపోయాడు? ఆ చివరి దినాల్లో, మరి అవతల కథ మనకు తెలియదు, మనకు అవసరం లేదు. కానీ దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై ఆయన హెచ్చరించినాడు. అయినప్పటికీ ఆయన తన విగ్రహారాధికులైన తన భార్యల వెంట వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక మనం ఆ విధంగా మనం గమనిస్తూ వస్తే ఎన్నో విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. అనగా దేవుడు నియమించినటువంటి ఒక మార్గము నీకు నాకు అనుగ్రహించాడు. ఆ మార్గంలో నిన్న నుంచాడు, మన కొరకై సమస్తం సిద్ధపరిచాడు. ఆ మార్గంలో మనం వెళ్తూ భయభక్తులు కలిగిన వారంగా దేవుణ్ణి పూజిస్తూ దేవుని మార్గం అనుసరిస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా ఆ పరమ కానానుకు చేరుకుంటాం. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగా. ప్రకటన గమనించండి. 2వ శనివారం అంటే నేను పొరపాటున ఈ వారం అనుకున్నాను, కానీ 2వ శనివారం అంటే 12వ తేదీ.
రెండో తేదీ కదా. ఆ? 12వ తేదీ మనకు ఆ చైన్ ప్రేయర్ ఉంటుంది కనుక నేను ఈ వారం అని చెప్పాను. 12వ తేదీ శనివారము చైన్ ప్రేయర్ ఉంటుంది. తర్వాత ఆదివారం బాప్తీసాలు ఉంటాయి. దాని కొరకై బాగా ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేయుట అవసరం. ఆదివారం గుర్తుపెట్టుకోండి. రేపు ఆదివారం కాక అటు వచ్చే వారం ఆరాధన ఉంటుంది. తర్వాత శనివారం వచ్చేసి చైన్ ప్రేయర్, ఎవరి పేర్లు ఇచ్చారో అదే రీతిలుగా ఉంటుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దాసుని మరుగుపరిచి మీరు ఇచ్చిన లేఖన భావం బట్టి కూడా నీకు వందనం చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి మరి కానానునకు వారి ప్రయాణంలో వారికి సంభవించినవి అనేకమైనవి. ప్రజలు ఎలా ఉంటూ వచ్చారు, ఎలా నడుచుకుంటూ వెళ్ళారు, ఎలా సాగింది, విషయాలన్నీ కూడా మరి బైబిల్ స్టడీలో తెలియజేయబడుతుంది. కనుక మేము కూడా ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. మేము కూడా ఆ యాత్ర ముగించాలా, చేరవలసిన స్థలం చేరాలా, మా కొరకై సిద్ధపరిచినవి వాటిలో మేము కూడా ఉండాలా. మరి యాత్రలో మేము మా పితరుల వల్లే ఉండకుండా తిరుగుబాటు స్వభావం కలిగిన వారంగా, నీ మాట విననొల్లని వారంగా ఉండకుండా, నీ మాట వింటూ నీ మాటకు లోబడి ప్రభా జీవిస్తూ మేము మా జీవిత యాత్ర ముగించుటకు సహాయం చేయండి. ఈ ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండండి, చక్కగా నడిపించండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. వచ్చిన వారి బట్టి వందనాలు ప్రభా. అందరినీ కూడా దీవించి ఆశించండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఆత్మీయంగా ఇంకా మరి వెనుకంజలో ఉన్నారో వారిని కూడా స్థిరపరిచి అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాం. అందరినీ దీవించి ఆశించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చిన్న మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.